హలో ఎవ్రీవన్, ఈరోజు నేను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. దానికోసం 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే కొన్ని క్యాష్యూ నట్స్ అండ్ బాదం అలాగే పిస్తా తీసుకున్నాను. అందులోకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. అది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు నేను 1/2 లీటర్ తీసుకున్నాను కదా మిల్క్, అది 1/2 లీటర్ వచ్చేంత వరకు చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఇది సెకండ్ టైం అండి. ఇలా 1/2 లీటర్ అయిన పాలను తీసుకొని మిక్సీలో వేసిన తర్వాత అలాగే మనం ఎందాక పౌడర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసేయాలి. అలాగే మిల్క్ పౌడర్ అండి, మీరు ఏ మిల్క్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నేను హాఫ్ కప్ తీసుకున్నాను. అది ఇలా మిక్సీకి పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక చిన్న ట్రేలో కానీ మీ ఇష్టం, మీకు ఎలా దేంట్లో ఐస్ క్రీమ్ చేసే స్టిక్స్ ఉంటుంది దాంట్లో పోసుకున్న బాగానే ఉంటుంది. సో నేను ఇలా దీంట్లో పోసాను. దానిపైన డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టాలి. యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. బయట కంటే ఇది చాలా బాగుంటుంది. ట్రై ఇట్.